పార్దు, మా ఫ్రెండ్ రాజశేఖరం గారు తెలుసా? తెలుసునా? ఆయన్ని కాస్త గౌరవంగా రిసీవ్ చేసుకొని తీసుకొనిరా. అలాగే. సార్, మీరేంటి సార్ ఇక్కడ? ఫ్రీగా భోజనాలు పెడుతున్నారంటేను. అదేం ప్రశ్న అయ్యా? వాడు నా ఫ్రెండ్ అయ్యా. అవును, నువ్వేంటి ఇక్కడ? అంటే నేను ఫంక్షను. అవును, వీడికి ఏమవుతాడు? ఆయన మా నాన్న. మీ నాన్న గారి ఫ్రెండ్ సార్. ఓ, గారి ఫ్రెండా? సరే గాని మా ప్రసాద్ గారి కొడుకేమో అనుకున్నాను. అయినా అలాంటి మంచివాడికి నీలాంటి వాడు కొడుగ్గా ఎలా పుడతాడులే? వామ్మో, ఈయన వరుదు నేను చూశాడు. అది నిజం చెప్పినా చెప్పేస్తుంది. మీరు కొంచెం స్లోగా రండి సార్, ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓరి నాయను, వీడు కోర్టులోనే కాదు ఇక్కడ కూడా తేడాయే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా పేరు బాగొట్టుకున్నాను, కొంచెం ఎదిగి పెడతారా? ఏరా, వంద ఎక్కువైందా? ఏంటి మా బాస్ గళ్ళ కరుస్తున్నావు? ఆడికంటే పిచ్చుక కరిచింది, నీకేం కరిచింది? హలో, నా పేరు ఎదగకుండా వెళ్ళిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు హాయ్. హే రాజా, ఎప్పుడొచ్చావు? కూర్చో. ఏ రాజా, మీ జంట చూడముచ్చటగా ఉందిరా. సచ్చినోడా. రాజా, నువ్వు మాట్లాడుతుండో, నేను ఇప్పుడు వస్తాను. ఏమిటి, మొగుడు పెళ్ళాలు ఇద్దరూ ఫంక్షన్కి వచ్చారా? అవును సార్. కాదు సార్. అవును,
ప్రసాద్ నీకు బంధువా ఏమిటి? కాదండి మా మావయ్య గారు. ఏంటి? అది ప్రసాద్ గారు మా మావయ్య గారికి ఫ్రెండ్ అండి. ఓహో. ఆ, ఎక్కడ చచ్చింది ఇది? ఇది కానీ ఆయన కంటపడిందంటే కొంపలు మునిగిపోతాయి. మీరు ప్రసాద్ గారికి బంధువా సార్? కాదమ్మా, వాడు నా చిన్ననాటి స్నేహితుడు. ఇవాళ పొద్దున్నే గుళ్ళో కలిసాం. వామ్మో, చూసేశాడు, దీన్ని కూడా చూసేశాడు. ఇంకా మిగిలింది మా విషయం అందరికీ చెప్పటమే. పొద్దున గుళ్ళో కలిసింది మీరేనా? అవునమ్మా. అవును, ఈ విషయం నీకెలా తెలుసు? అంటే నేను మార్నింగ్ నుంచి వీళ్ళకి ఫంక్షన్ లో హెల్ప్ చేస్తున్నాను కదా, అప్పుడప్పుడు విన్నాను. సరే. నా కొంప కొల్లేరు కాబోతుంది. విడాకుల సంగతి అందరికీ చెప్పేస్తాడేమో. దొరికిపోక ముందే దాక్కోవాలి. పద పద. ఏ ఓకేనా? ఏదో గోల్డ్ డ్రింక్స్ బహుమతిగా తెస్తావనుకున్నానే. ఆహా. ఊరుకోండి అన్నయ్య గారు, మీరేం అనుకోకండి. అన్నయ్యమ్మా, వాడు కాకపోతే నన్ను ఇంకెవడంటాడు? చూడండి, మీ 50వ పెళ్లి రోజు కూడా నన్ను పిలవండి. ఆ? అన్నయ్య గారు, వదిన గారిని తీసుకురాలేదా? ఆవిడ ఇప్పుడు అమెరికాలో ఉందమ్మా. మా అమ్మాయి డెలివరీ టైం దగ్గర పడిందని వెళ్ళింది. అయితే ఇప్పుడు ఇంట్లో ఏకాకి అన్నమాట. అవునరా, ఆ రెండో కాకి వచ్చేదాకా నేను ఏకాకినే. నమస్తే అంకుల్, నమస్తే. ఎరాబాయ్, మీ అన్నయ్య ఎక్కడా? ఇంతసేపు ఇక్కడే ఉన్నారండి. వాడిని కాస్త పిలుచుకొని రారా. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే పిలుచుకొస్తా. అండి, మీరు మా వియంకుల వారి బంధువా అండి? కాదండి, మేమిద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. అవునా? మా ఇద్దరు అమ్మాయిల్ని వీరిద్దరు కొడుకులు చేసుకున్నారండి. ఆహా, అదృష్టవంతులు మీరు, మీ అమ్మాయిలు కూడాను. అవునండి, మా ఇద్దరు అల్లుళ్ళు దేవుళ్ళండి. అదిగో అక్కడ నిలబడ్డారే, ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా మా పిల్లలేనండి. ఆహా. ఓ, ఈయనకి ఆడపిల్లలను సరిగ్గా పెంచడం తెలియదు అనుకుంటాను. ఆ పక్కనే ఉందే ఆవిడ, మా ఆవిడ పేరు గోదారండి. నా పేరు ఏడుకొండలండి. ఏమండి, మీరేమన్నా బిజినెస్ చేస్తుంటారా? కాదండి, నేను ఇక్కడ ఫ్యామిలీ కోర్టులో జడ్జిని. అమ్మో, జడ్జి గారా? ఆ, నీలాంటి పెద్దల్ని కలుసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఫంక్షనే కాలేదు, అప్పుడే మనకు శోభనం ఏంటండి? నేను నేను తీసుకొచ్చింది అందుకు. వామ్మో,
ఎవరన్నా చూస్తే నువ్వు అనుకున్నదే నిజం అనుకుంటారే. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నువ్వు. బాగైంది బాగైంది బాగైంది. నువ్వు పార్దు పార్దు రే పార్దు ఆ, పార్దు రే ఆ, నందు వచ్చినట్టున్నాడండి. తలుపు తీరా. నేను వెళ్ళి తలుపు తీస్తాను. ఏయ్, వద్దు. పార్దు అయ్యో వెళ్ళి తీస్తానేం కాదు. ఏయ్, తీకు ప్లీజ్. రే పార్దు తీస్తే తప్పే ఉందండి. పార్దు మీరు ఆగండి. ఏయ్, ఏంటి నందు? పార్దు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడున్నాడు? లేడని చెప్పు. ఆ, లేరని చెప్పమంటారా? అలాగేనండి. ఆ, ఆయన లేడు నందు. ఏంటి ఆయన లేడు. లేడని చెప్పమంటాడా? ఆహా. ఏడవాడు. రేయ్ ఏంట్రా నువ్వు అసలు? ఏంట్రా ఇది? నీకు అసలు సిగ్గు సరి ఉందా? వరదని నువ్వు చోలు మూసుకో. ఆ, ఎందుకు నందు? ముందు నేను చెప్పించేయి. నువ్వు ఎలా చేయగలిగావు అసలు? నువ్వు Stop it! నేను వచ్చింది కడుపు నొప్పిగా ఉందని పడుకోవడానికి. కథలు చెప్పకరా. నాన్న నిన్ను జడ్జి గారికి పరిచయం చేయాలంటారా? ఓవరాక్షన్ చేసి చాలే గానీ ఆపు. త్వరగా రా. రా. లేదు నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. సర్లే నువ్వు వెళ్ళు. వరదని నువ్వు రా. ఆ, వద్దు. ఒకవేళ నా కడుపు నొప్పి ఎక్కువైతే ఎవరొకళ్ళు నా పక్కన ఉండాలి కదా. కరెక్టే రా. నేను ఉంటానులే. వరదని నువ్వు వెళ్ళు. వద్దు. ఇలాంటి టైంలో భార్య పక్కన ఉండాలి. అవునవును, ఇలాంటి టైంలో భార్య పక్కన ఉండాలి. కర్మరా బాబు కర్మ. Where is my name? Where is my man? Where is my name? Where is my... You naughty boy. నాకెంత ఫాలోయింగ్ ఉందా? నా పేరు ఎక్కడైనా చూసావా పాప? మంద ఎక్కడైనా చూసావా? Dear? నా పేరు వరకు నేను ఏడుస్తుంటే నీ సోదరుడు బామ్మ. What? You don't call me Bama. ఎస్ అమ్మమ్మ బామ్మ. You stupid idiot rascal rogue. బామ్మ. Where is my name? Where is Mando? Where is my name? నా పేరు నా పేరు. Where is my name? ఏడ్రా మీ అబ్బాయి సిగ్గుపడుతున్నాడా ఏంటి? కనపట్టలేదు. నువ్వు ఇక్కడే ఉండరా, వెళ్ళి తీసుకొని వస్తాను. ఆ, ఇప్పుడే వస్తాం అన్నయ్య గారు. వెళ్ళండి. అలాగంటారా? వాడికి స్టమక్ కాస్త అప్సెట్ అయినట్టుంది. ఆ. తర్వాత వస్తానాడు. ఓహో. వరుదిని కూడా అక్కడే ఉంది. ఆ, పెద్దమ్మి ఏంటి నాన్న? వెళ్ళి చిన్నమ్మని తీసుకురా, మన జడ్జి గారికి పరిచయం చేద్దాం. అలాగే నాన్న. వెళ్ళమ్మి. మీరు మావయ్యతో మాట్లాడుతూ ఉండండి అంకల్, ఇప్పుడే వస్తాను. వెళ్ళరా. ఇప్పుడే వస్తాను జడ్జి గారు. అలాగే.
నాకు ఈ నరకం ఎదురుగా బ్రహ్మాండమైన శోభనం సెటప్ పెట్టుకొని మన ఇద్దరం తాత బామ్మల్లాగా ఈ వెయిటింగ్ ఏంటి? ఏయ్ నువ్వు ఎక్సెల్ మాట్లాడుకో. అయితే మీరుండండి, నేను వెళ్తాను. ఏయ్ చంపుతా. ఇది కూడా ఒక రకంగా చంపడమేనండి. వరు నేను వెళ్తాను అంతే. ఏయ్ వద్దు. వరు వరు అదిగో మా అక్క, కుదురుస్తాను మీ తిక్క. వరు ఏయ్ వరు ఆ, ఏంటక్క? నిన్ను జడ్జి గారికి పరిచయం చేయాలంట. నాన్న తీసుకురమ్మన్నారు. పదక్క ఏయ్, వెళ్దాం. వద్దు, 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 వద్దు. నువ్వు వెళ్ళొద్దు. అబ్బాయి ఏంటండి మీరు? అవతల పెద్ద మనిషి పిలుస్తున్నారంటేను. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఉండవే. వస్తావా లేకపోతే నన్ను వెళ్ళమంటావా? అయ్యో ఆగక్క, నేను వస్తాను. పద. వద్దొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కట్టుకున్న భర్త కడుపు నొప్పితో గిలగిలా కొట్టుకుని వలవల ఏడుస్తుంటే బిరబిర ఎగేసుకుంటూ వెళ్తానంటావేంటే? అబ్బబ్బబ్బబ్బా, మీరుండండి. మీకు అసలు సిగ్గే లేదు. వదలండి. నేను వెళ్తున్నాను. అక్క, అమ్మా. ఏంటని ఓవర్ యాక్షన్? వచ్చిన వాళ్ళందరికీ మన ఫంక్షన్ ఎగ్గొట్టి ఇక్కడ శోభనం చేసుకుంటామని బిల్డప్ ఇస్తాం. పాపం వాళ్ళకేం తెలుసండి, మీరు అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటారని. నోరు మూయ్. ఓ, సరే, ఎంతసేపు తిరుగుతారో తిరగండి. ఛీ